అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టు ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేదం పార్ని అంతకంటే మొదల హెడ్లైన్స్. పొంగులేటి కొడుకు హవా భూమి కోసం చేసిండు దగా, చికెన్ కోసం చేసిర్రు లొల్లి, ఆగమాగమైంది పెళ్లి. ఎయిర్పోర్ట్లల్లా ఉడాన్ కేఫ్లు, అగ్వకేనట షాయి కాపీలు. వెండి, బంగారము, గ్యాసు, ఆయిల్ ఇంకేదైనా తవ్వితే ఇంకింత ఎక్కువ దొరుకుతాయి కావచ్చు, కానీ భూమి మాత్రం ఎల్లకాలం ఎంతున్నదో అంతే ఉంటది. అందుకే ఏదున్నా లేకున్నా భూమి ఉండాలి అన్నట్టు సామాన్యులు సాధ్యమైనంత భూమిని కొనాలని ఆరాట పడుతుంటాడు. ఎన్నేళ్ళైనా భూమి విలువ పెరుగుకుంటూనే పోతుంది కానీ తగ్గదు. అందుకే పెద్ద పెద్దోళ్ళ కండ్లు భూమి మీద పడతాయి. కన్ను పడితే కథం చేస్తున్నారట. ఇగో గీ పెద్ద మనిషి చెప్తున్నాడు ఈరోసారి. సతీష్ షా అనే గీ పెద్ద మనిషికి వట్టునాగులపల్లిలా తాతలు తండ్రుల కాలం నుంచి కొంత భూమి ఉన్నదట. ఆ భూమిని కాపాడుకుంటూ ఇన్ని రోజులు వచ్చిండట. కానీ బలం కలిగినోని కన్ను పడుతుంటదా? ఏం జరిగిందో చెప్తున్నాడు, ఒకసారి నుండి. అంటిల్ 2025 ఇవన్నీ పీస్ఫుల్ ఉన్నాయి, స్మూత్ గా నడిచినాయి. ఇరిగేషన్ ఉన్నాయి, గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి, ఎండాకాలం పైప్ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాటితోని ఎప్పుడు మాకు ప్రాబ్లం రాలే. ఇప్పుడు ఏం అయింది చెప్తే 2025లో మా పక్క జూన్లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చింది అండి. దెన్ ఈ వాట్ ఐడియా వాస్, మాకు రోడ్ది ఆయనకు చూడండి, ఆయన రోడ్ ల్యాండ్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి, ఆయనకు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంట్రీలే ఉంటాయి. సో ఈ లోపల మీరు వచ్చినవి ఆ ట్రంపెట్ రోడ్ ఇంకా నుంచి మాకు భూమిలో కొద్దిగా 100 feet రోడ్ ఇస్తే మాకు ఉపయోగం వస్తే మాకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. ఇన్నరా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పొంగులేటి హర్షారెడ్డి తన భూముల నుంచి రోడ్ వేసుకునే తానికి కొద్దిగా జాగా కావాలి అన్నట్టు వచ్చి మాట్లాడిండట. కాదు కూడదు అన్నట్టు వీళ్ళు మాట్లాడిండ్రట. తర్వాత ఏం జరిగిందంటే ఆయన అడిగితే వి డిడ్ంట్ రిప్లై ఎనీథింగ్. సెకండ్ ఒక వీక్ 2 weeks తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. courtesy call or whatever you say, it was introduction clause, but మాకు later on తెలిసిన intimating ఉండే ఈ కాల్, ఇంటిమినేటింగ్. లేటర్ ఆన్ ఇట్ వాజ్ అ ఫియర్ సైకోసిస్ మా మీద. ఆయన వచ్చి చేస్తాడు, వీ ట్రీటెడ్ హిమ్ వెల్, దెన్ ఇష్యూస్ ఏం రాలేదు. దెన్ థర్డ్ విజిట్ అయినండి పొంగులేటి హర్షారెడ్డిది. ఆయన ఈ కంపెనీ ఉంది ముందు రాఘవ కన్స్ట్రక్షన్, ఇప్పుడు నియోపోలిస్లోనే నియో జేన్ బిల్డర్స్. ఆయన సెకండ్ టైం వచ్చి మీకు ఇంకా 2-3 acres ల్యాండ్ ఇవ్వండి మాకు అట్లా చెప్పింది. దెన్ అల్టిమేట్లీ ఆయన ఇంటెన్షన్ వచ్చి మీ మొత్తం ల్యాండ్ ఇచ్చేసాడు. బాట కోసం జాగా అడిగి తర్వాత మంత్రి పదవులున్న అయ్యని తీసుకొచ్చి మర్యాద పూర్వకంగా మాట్లాడి ఆ తర్వాత 2-3 ఎకరాల భూమి కావాలని చెప్పి ఆఖరికి మొత్తం భూమి ఇచ్చేయండి అని బెదిరించినట్టే మాట్లాడిండట. కానీ భూమి విలువ తెలిసిన సతీష్ షా అస్సలే కుదరది అన్నట్టు మాట్లాడిండట. దానికి అధికారం చేతులున్న పొంగులేటి హర్షారెడ్డి ఏం చేసిండంట అంటే 30th నైట్ ఆఫ్ అక్టోబర్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్, ఇక్కడ చాలా 6-7 JCBs వచ్చినాయి రాత్రి, మనం ఫ్యామిలీ ఇంటిలో ఉన్నాయి, బ్రేకప్ చేస్తేనే మా స్టాఫ్కు భయం పెట్టి అందర్ దే ఫ్లడ్ అండ్ హిడ్ ఇన్సైడ్ ద ఫార్మ్. ఈ మొత్తం కూడా మీరు చూస్తున్నాయి కూడా ఇంకా సైడ్లో అబౌట్ స్టార్టింగ్ ఫ్రమ్ 169 to 246 పక్కనే ఆయన భూమి మా చుట్టూ మొత్తం ల్యాండ్కు JCBతోని గుల్లగొట్టినాయి. వీఆర్ హెల్ప్లెస్ సార్. మాకు ముందు ఐడియాలు ఎందుకు చెప్తే మాకు ఐడియాలు ఆయన ఇంత థ్రెట్ చేసి చెప్తారు. మార్నింగ్ ఆఫ్టర్ బుకింగ్ ద కంప్లైంట్ FIR మాకు మా స్టాఫ్ చెప్పింది సార్, ఇవన్నీ JCB వాడు వితౌట్ ఆల్ JCBs కేమ్ వితౌట్ నంబర్ ప్లేట్. ఐ థింక్ పోలీస్ వేర్ నోయింగ్ ఇట్, వాడు సీజ్ కూడా చేసి ఉండొచ్చు. అండ్ దెన్ మా స్టాఫ్ చెప్పింది సార్, ఆడు చెప్పింది రాఘవ కన్స్ట్రక్షన్. అదేదో సినిమాలా గిచ్చితే గిల్లించుకోవాలి అన్నట్టు భూమి అడిగి తీయాలి, లేకుంటే JCBలు వచ్చి గోడలు కూలగొడతాయి, విధ్వంసం చేస్తాయి అన్నట్టు చేసిండ్రట.
సర్కార్ ఆఫీసర్లు చేతులున్నారు చెప్పినట్టు వింటారని వచ్చిండ్రా అని సర్వేలు చేయించుడు, దానికి సతీష్ షా కోర్టుకు పోయి వాటిని క్యాన్సిల్ చేయించుడు, తప్పుడు పనులు చేసిన ఆఫీసర్లను సస్పెండ్ చేసుడు కూడా జరిగిందట. ఇట్లా అయితే ఇంటలేడని జేసీబీలు తీసుకొచ్చి అంతా కూలగొట్టి ఆగం చేసిండ్రట. రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ కోసం ఇదంతా చేస్తున్నారట. ఇక చెప్పుండ్రి, దునియాల న్యాయం ఏడున్నది, ధర్మం ఎక్కడున్నది, చట్టం ఎవల కోసం పనిచేస్తున్నది, దుడ్డున్నోందే బర్రె అన్నట్టు అధికారం ఎవల చేతులుంటే వాళ్ళు భూమి అడిగి తీయాలి, లేకుంటే గోడలు కూలగొడతారు. కన్ను పడితే చాలు కబ్జాలు చేయకుంటే ఇడిసబెట్టరు. బలం ఉన్నోందే ఇష్టారాజ్యం అన్నట్టు చేస్తారు. వాళ్ళకు భయం లేదు, భక్తి లేదు, కోర్టులు అంటే లెక్కలేదు, గుండాల రాజ్యం నడిపిస్తాం, గుత్పలతోని దాడులు చేస్తామన్నట్టు చేస్తుండ్రట. గింత మంచిగా నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా ప్రజాపాలన. పెద్ద పెద్దోళ్ళ భూములే కాజేస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఇంకెట్లుండాలి. అందుకే గుంటెడు భూమి ఉన్నోళ్ళు కూడా పొంగులేటి హర్షారెడ్డి కన్ను పడితే ఏమైపోతామో అన్నట్టు భయంగా బతికేటట్టు చేస్తున్నాడని మాట్లాడుకుంటారట పబ్లిక్. అయ్యా రేవంత్ రెడ్డి సారు, మీ ఏలువాడలో ఎటువంటి ఉద్దరకం పంపిణీ చేస్తున్నారో మీకు తెలుస్తలేదా? తెలిసినా మా వాళ్ళే కదా అన్నట్టు ఇడ్సబెడుతున్నావా? ఇట్లయితే 10 ఏళ్ళు అధికారంలో ఉండడేమో గాని ఇప్పుడు మిగిలిన 2.5 ఏళ్ళు సీఎం ఉండడు కూడా కష్టమవుతుంది. జర చూసుకోండి సార్ అంటుర్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మారుర్రా, ఇప్పటికైనా మారుర్రా. మంది ముంగట ఇజ్జత్ పోయే పనులు చేయకుండ్రా, మనం గలీజ్ గాళ్ళ మనం అనుకునేటట్టు చేయకుండ్రా. అరే మీకేరా, ఇంకెప్పుడు మారుతారా? ఎవల గురించి భార్గవి ఇంతగానం మొత్తుకుంటున్నది అనే కదా మీరు ఆలోచన చేసేది. ఇగో గీ చేష్టలు తెలిస్తే మీరు కూడా అంటారు, అరే మారుర్రా మారుర్రి అని. మీ నీసు ముచ్చు మొఖాలల్లో మొద్దెత్తేయే కదరా, ఏం లొలిరా అది. షిషి కాసింత కూడా సిగ్గు శరం లేకుంటే ఏం లొలిరా బాబు. ఇంతవరకు ఇంత పెద్ద లొల్లి ఎందుకో ఎరకైనా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అమ్రోహా హసన్పూర్ అనే ఏరియాలో గ్రాండ్గా పెళ్లి జరుగుతున్నదట. పిల్లగాని తర్పోలకు బిర్యానీ బువ్వల లెగ్ పీస్లే వేయలేదట. గంతే ఇక చూడుండ్రి, కుర్చీలు పొట్టు ఇసిరేషుడు, ఇరగొట్టుడు, మంది మీద వేసుడు, ఆగమాగం చందన చేసిండ్రట. మమ్మల్ని ఏమనుకున్నారు? మేము పిల్లగాని తర్పోలం, మాకే లెగ్ పీస్లు వేయరా? కనీసం మర్యాద ఇవ్వకుంటే ఈ పెళ్లి జరగకెందుకు అన్నట్టు చేసిండ్రట. పిల్లోళ్ళ మీదకి పిల్లగాని తర్పోలు, పిల్లగానోళ్ళ మీదకి పిల్ల తర్పోలు, కుర్చీలు ఇసిరేసుకున్నారు. ఎంతమందికి దెబ్బలు దాకినాయో ఏమో కానీ ఓ దిక్కు పెళ్లి జరుగుతుంటే ఇంకో దిక్కు ఇట్లా జరిగింది. మండపంలో పిల్లగాడు అక్షింతలు పోసుకుంటా అంటే వీళ్ళు కుర్చీలతోనే అక్షింతలు వేసుకున్నారు. ఇదేం లొల్లి చెప్పుండ్రి? వీళ్ళని మనుషులు అనాలనా లేక శవాలను వీక్క తినే తోడేళ్ళు అనాలనా చెప్పుండ్రి? లెగ్ పీసులు లేకుంటే గింత లొల్లి చేయాలనా? ఏడాది మొత్తం ఆగి ఈ పెండ్లీలలోనే లెగ్ పీసులు తినాలి అని ఉపాసం ఉంటే తీరా ఐడికి వస్తే లెగ్ పీసులు లేకుండా పోయినట్టు చేసిండ్రు నీసు ముచ్చోళ్ళు. బిడ్డ పెండ్లి చేసేటానికి ఆ తండ్రి ఎంత తిప్పల పడుతున్నాడో, ఎంత గోస పడుతున్నాడో అనే కాసింత కూడా కానికరం లేకుండా అసలు మేము మనుషులమే కాదు అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ముక్క కూర కోసం మూతులు జాపే కకృతిగాలు చూడుండ్రి ఎట్లా చేస్తున్నారో అని కామెంట్లు పెట్టుకుంటే షేరింగ్లు చేస్తున్నారు. మీ పిల్లల్ని చుట్టాలను బయట దేశం దోలిచ్చినప్పుడు లేక మీరు ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఆకలి ఎయిర్పోర్ట్ లో ఇంత షాయి బొట్టు సమోసా తింటేందుకు ఆలోచన చేస్తుర్రా? ఆ ధరలను చూసి చల్ ఈ కాడ నుంచి రంది వాడకుర్రి, ఎందుకు పిల్ల ఉత్తగా వంచుతుర్రా అంటారా? ఉత్తగా కాదు కానీ మన కోసము కేంద్ర సర్కారు మంచి ఉపాయం చేసింది. పాండ్రిపురగా చెప్తా. ఎయిర్పోర్ట్ ప్యాసింజర్లు అందరికీ నోట్ల చక్కెర పోసిన అసలు తీయటి ముచ్చటిది. ఇక ఈ కాడ నుంచి షాయికు 200, కాఫీకి 300, సమోసాలు చిప్స్కు 400 ఖర్చు చేయాల్సిన అక్కర్నే లేదు. ఎయిర్పోర్ట్లల్లో ఈ ఎక్కువ రేట్ల సిస్టమ్ను మార్చేతందుకే కదా కేంద్ర సర్కారు ఉడాన్ యాత్రి కేఫ్లను పట్టుకొచ్చింది. ఈ కేఫ్లల్లో టీ, కాఫీ, సమోసా, వాటర్ బాటిల్ ధరలు 10 రూపాయల నుంచే షురు అవుతాయి. ఇయాలనే రాజ్కోట్ ఎయిర్పోర్ట్ నుంచి షాలైంది ఈ కార్యము. దేశంలో ఉన్న 57 ఎయిర్పోర్ట్లలో ఈ సౌలతులు చేస్తారట. ఇవేగాక ఫ్రీ వైఫై, లైబ్రరీ, కిడ్స్ జోన్ అసొంటి కొత్త సౌలతులు చేస్తారు పబ్లిక్ కోసము. ఇక ఈ ఉడాన్ కేఫ్లలో ఏమేమి దొరుకుతాయనే కదా మీ డౌట్ అనుమానము. ఉత్త షాయి సమోసాలే కాదు, ఏ జాగాలో ఏమేం ఫేమస్ అగో అవిటిని అందరు తినే ధరలల్లా అమ్ముతారట. ఇప్పటికే కోల్కతా, చెన్నై, పూణే, విజయవాడ, ఇటానగర్, భువనేశ్వరు, సూరత్, అహ్మదాబాదు, ముంబై, మంగళూరు, తిరువనంతపురం, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్లల్లో ఈ కేఫ్లు మంచిగా నడుస్తున్నాయట. కడమ వీటిలల్లో కూడా షాల్ చేసి పబ్లిక్ రంది లేకుండా చేస్తారట. బాగుందిలే ఆలోచన. ఇట్లయితే జనాలకు భారం తగ్గుతుంది, గిరాకీ పెరిగి సర్కారుకు ఆదాయం కూడా వస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పదవి గండం ఉన్నట్టే కొడుతున్నది. ఉచ్చు గట్టిగా బిగేసేటట్టున్నది. ఇప్పుడు అంతా రాఘవ కన్స్ట్రక్షన్ చుట్టే నడుస్తున్నది రాజకీయము. ఆ కంపెనీ పేరుతో చేస్తున్న అన్యాయాల మీద హౌస్ కమిటీ వేయాలి, అక్రమాల లెక్కలతో సహా బయటకు రావాలని ప్రతిపక్షాలు పట్టుబడుతోని
కాంగ్రెస్ పార్టీ సర్కార్కు కండ్లు బయర్లు గమ్మినట్టు అయింది కావచ్చు. ఎంబటే బీఆర్ఎస్ పార్టీ సభ్యులను సస్పెండ్ చేసిర్రు. ఇంతకు ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కథ ఏంటిది, ఇంతకు జరుగుతున్న మోసం ఏంటిది అనేది ఒకసారి లోతులలో పోయి చూద్దాం పాండ్రి. ఎనకనో ముందుట్నో తప్పు చేసిన వాళ్ళు తప్పించుకొని పోలేరు, చేసిన మోసాలు ఒక్కొక్కటి బయటకు వస్తాయి అన్నట్టు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎప్పుడెప్పుడు ఏమేం చేసిందనేది తెలుస్తుంటే కళ్ళు బయలు గమ్ముతున్నాయట. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షారెడ్డి, భార్య మాధురి, తమ్ముడు ప్రసాద్ రెడ్డిలు డైరెక్టర్లు ఉన్నారట. ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టులో కొన్ని పెద్ద పెద్ద పనులకు కాంట్రాక్టర్ గా, అట్లనే ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టుకు రాఘవ కన్స్ట్రక్షన్స్ చాలా పనులు చేసింది. ఇప్పటిదాకా మంచిగానే ఉన్నది కానీ హైదరాబాద్ శివార్లో కొత్వాల్గూడ ఏరియాలో ఒక పెద్ద లంగదందా నడుపుతుంది ఈ కంపెనీ అని బీఆర్ఎస్ పార్టీలు గట్టిగా చెప్తున్నారు. అక్కడ మైనింగ్ పర్మిషన్ లేదట, పొల్యూషన్ క్లియరెన్స్ లేదట, కానీ అక్కడ పెద్ద రాళ్లు చూర చూర చేసే క్రషర్ మిషన్లు పెట్టి నడిపిస్తున్నారట. జీవో 311 ఏరియాలో ఇట్లా ఏషుడైంది అంటున్నారు. అక్కడ కరెంటు లేకున్నా జనరేటర్లు పెట్టి కొండలను పిండి చేస్తున్నారట. ఇంత జరుగుతుంటే సర్కార్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని అంటే సర్కార్ వాళ్ళదే, మంత్రి వాళ్ళ మనిషే కాబట్టి ఆడింది ఆట పాడిందే పాట అన్నట్టు చేస్తున్నారట. అక్కడున్న 350 ఎకరాల సర్కార్ భూమిని 1978లో అప్పటి సర్కార్ పేదలకు 200 ఎకరాలు ఇచ్చిందట. అట్లా ఇచ్చిన భూములు మొత్తం గుట్టలు కాబట్టి రైతులు ఏం చేయలేకపోయిందట. మళ్ళా 2008లో మళ్ళా ఆ భూములను సర్కార్ వెనకకు తీసుకున్నదట. తర్వాత ఒక కంపెనీకి టౌన్షిప్ కట్టుండ్రని ఇస్తే అది కూడా చేతులు ఎత్తేసిందట. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సర్కార్ వాటిని రెవెన్యూ రికార్డులకు ఎక్కించి సర్కార్ భూమి అన్నట్టు రాసిందట. కానీ ఇప్పుడు ఈ రాఘవ కంపెనీ వాటిని అప్పట్లో రైతులకు ఇచ్చిండ్రు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి లీజుకు తీసుకున్నాం అన్నట్టు రైతులతో చెప్పించిందట. ఆ భూమే వాళ్ళది కాదు అంటే వాటిని లీజుకు తీసుకున్నాం అనిపించి ఇంకో తప్పు చేసింది. అసైన్డ్ భూములను లీజుకు ఇయర్ అనేది తెలవనట్టు చేసింది. అయితే దీంట్లో అందరికీ క్రషర్ మిషన్లే కనిపిస్తున్నాయి కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కకే ఉన్న 350 ఎకరాల భూమిని గాజేసేదానికి అసలు ఉపాయం అన్నట్టు. దీని వెనుక ఓ ఆంధ్ర వ్యాపారుండి నడిపిస్తున్నాడట. అంటే చూడండి, రాష్ట్రం విడిపోయినా ఇంకా వాళ్ళ పీడ ఓనిస్తలేరన్నట్టే కదా. ఇదంతా బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టే వరకు ముంత పోగేసిన ముంగిస తిరిగైంది సర్కార్ పరిస్థితి. ఎటు మెస్ల లేక రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. దీని మీద బీఆర్ఎస్ పార్టీలు నిండు అసెంబ్లీలో పచ్చి అబద్ధం మాట్లాడిండు సీఎం అని అంటుర్రు. అట్లనే సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తామన్నట్టు చెప్పిందట. కానీ బీఆర్ఎస్ పార్టీలు మాత్రం మంత్రి పొంగులేటి రాజీనామా చేస్తే తప్ప ఈ ఎంక్వైరీ చక్కగా సాగది, తప్పకుండా రాజీనామా చేయాలి అని పట్టుబడుతున్నారు. కోటాను కోట్ల ఆస్తులను గాజేద్దామని చూసిన వాళ్ళని ఇడిసబెట్టొద్దని వాళ్ళ అంతు చూసేదాకా వదిలిపెట్టమన్నట్టు బీఆర్ఎస్ పార్టీలు పట్టుబట్టిండ్రు. మరి ఈ పంచాది ఏం దాకా పోతుందో ఏమో గానీ తెలంగాణ భూములను కనిపిస్తే మింగుదామన్నట్టు తయారైండ్రు. కాబట్టి మన భూములను మనకే అని మళ్ళొకసారి కొట్లాట చేయాలనో ఏమో పోన్రి. నీ యుద్ధం గాలిపోను, నీ యుద్ధం మునిగిపోను, ఎవరు తెచ్చిన యుద్ధమో ఎందుకు వచ్చిన యుద్ధమో గానీ పబ్లిక్ ను కాదు ప్రభుత్వాలను కూడా పరిశాన్ చేస్తున్నది. కొన్ని దేశాలలో కరువు వచ్చినంత పని అవుతున్నదట. తిండికి తిప్పలయ్యే దేశాలలో ఈ యుద్ధంతోని ఆకలి సావులు వచ్చి అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్నారట. కానీ మన దేశం శాననయం, సరిపోను గ్యాసు, పెట్రోల్, డీజిల్ అన్ని ఉన్నాయి. అయినా సర్కార్ పబ్లిక్ కు తక్లీఫ్ కావద్దని యోగి మంచి పని చేస్తున్నది. వెనకటి తిరుగా గ్యాస్ నూనె అదేనుల్లా కిరోసిన్ పోసి పొయ్యి అంట పెట్టుకునే బువ్వలు కూరలు ఉడికించుకునే కాలం దగ్గరలోనే ఉన్నదనిపిస్తున్నది. ఎందుకంటే సెంటర్ సర్కార్ పబ్లిక్ కు రేషన్ షాప్లలో కిరోసిన్ పోస్తుందట. మరి ఎంత పోస్తారు, రేట్ ఎంత, ఎప్పటి నుంచి పోస్తారంటే ఇప్పటి వరకు అయితే కుటుంబానికి 1 లీటర్ చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్తామని అక్కడ సర్కారు చెప్తున్నది. కడమ రాష్ట్రాలలో సెంటర్ ఆ రాష్ట్రానికి కిరోసిన్ ఇచ్చేదాన్ని బట్టి పబ్లిక్ కు సప్లై చేస్తారట. ఇంతకుముందు సెంటర్ సర్కారే ప్రతి ఇంటికి గ్యాస్ కలెక్షన్ ఉండాలి అని చిన్నగా కిరోసిన్ బంద్ పెట్టింది. ఆ గ్యాస్ నూనెతోని కార్బన్ కణాలు రిలీజ్ అయ్యి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండేది. పొల్యూషన్ పొట్టు అయ్యేదని చిన్నగా తక్కువ చేసిండ్రు. కానీ ఇప్పుడు వంట చేసుకునే గ్యాస్ బండలకు ఏమైనా తక్లీఫ్ వస్తే ఎట్లా? ఇప్పటికే పబ్లిక్ ఏజెన్సీల ముంగట లైన్లు కడుతున్నారు. బుకింగ్లు చేసి వారం 10 రోజుల కమానము బండ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే అప్పటి వరకు పబ్లిక్ ఆగం కావద్దని ఈ పని చేస్తున్నారట. ఎట్లాగో కిరోసిన్ పోస్తున్నారు కదా అని డీజిల్ పెట్రోల్ అల్లా కలిపి కల్తీ చేయకుండా గట్టి యాక్షన్ తీసుకుంటారట. ఇదే సందని దొంగదందాలు చురు చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి అక్కరున్నోళ్ళు మాత్రమే కిరోసిన్ తీసుకోండి, అవసరం ఉన్నంత మాత్రమే వాడుకోండి అన్నట్టు చెప్తున్నారు. ఇక ధరకాడికి వస్తే 15 రూపాయల నుంచి 40 రూపాయలు. ఇక కడమ రాష్ట్రాన్ని బట్టి రేటు మారుకుంటూ పోతుంది. కాబట్టి మనం రేషన్ షాప్ దాకా టిన్నో బాటిలో పట్టుకొని పోతే వాళ్ళు చెప్పేదాకా తెలియదు ధర ఎంతో అనేది. మరి ఎప్పటి నుంచి పోస్తారంటే ఏప్రిల్ నెలలో కిరోసిన్ మీ ఇంటికి వచ్చాడు పక్కా అంటారు. సరే ఎట్లయితే కానీ మళ్ళా గుడిసెల గుడ్డి దీపం వెలిగించుకొని ఎనగర్ర దిక్కు చూసే కాలం వస్తుందా ఏంది అని భయం కలుగుతుంది అట పబ్లిక్. ఏం జరుగుతుందో ఏమో పోన్రి. సుషిరానులా నేను వాటి కోసం ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తానండి మనం వైక్ ముచ్చట్లు.